హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 2026లో ఒక 20,000 రూపాయలు ఒక మంచి 5.1 సౌండ్ బార్ కొనాలి అని చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేము తరోగా గత సంవత్సరాలుగా హండ్రెడ్స్ ఆఫ్ సౌండ్ బార్స్ మేము టెస్ట్ చేస్తూ వస్తున్నాం. అన్ని టెస్ట్ చేశాక లేటెస్ట్గా వచ్చిన సామ్సంగ్ B67 దగ్గర నుంచి LG S65TR, JBL మోడల్స్ అండ్ బోట్ మోడల్స్ అండ్ జీబ్రానిక్స్ మోడల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాక మాత్రమే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నేను ఈ వీడియోలో రైట్ అవే 18,000 నుంచి, మన 20,000 అన్నప్పటికీ 18,000 నుంచి 22,000 మధ్యలో ఏది తీసుకోవచ్చు, మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ బడ్జెట్కి తగ్గట్టుగా, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. సో ఫస్ట్లీ 20,000 అండర్లో చూస్తే 18,000 బడ్జెట్లో మీరు కొనాలని చూస్తుంటే మాత్రం మోటరోలా యాంఫీ సౌండ్ డాల్బీ అట్మాస్ది ఉంటుందన్నమాట, వైబ్ అని. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది మేము ఆల్రెడీ రివ్యూ చేసాం. ఇదే కాదు, మిగతా చాలా రివ్యూ చేసాం. వేరే వాటిని సజెస్ట్ చేయలేదంటే బాగలేదని అర్థం. అదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఎంత సైజ్ డ్రైవర్ యూజ్ చేశారు, ఎంత పెద్ద డ్రైవర్ యూజ్ చేశారు, ఎంత RMS అవుట్పుట్, ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ది డే మేము చిన్న రూమ్లో, పెద్ద రూమ్లో, వెరీ బిగ్ రూమ్లో టెస్ట్ చేశాక మేము ఒక కంక్లూజన్ అయితే మీకు ఇస్తాం. కాబట్టి సో సౌండ్ క్వాలిటీ మ్యాటర్స్, నాట్ స్పెసిఫికేషన్స్. సో దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి 700 వాట్ అవుట్పుట్తో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ వైర్డ్ సబ్ ఊఫర్ అయితే ఇచ్చారన్నమాట. వైర్లెస్ ఇస్తే బాగుండేది, బట్ వైర్డ్ సబ్ ఊఫర్స్ అయితే ఉంటాయి. త్రూ వైర్ అయితే మీరు కనెక్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫాక్ట్ గుడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది మనకి డాల్బీ అట్మాస్తో వస్తుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. డెడికేటెడ్గా మనకి అట్మాస్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి మనం మెయిన్గా ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఒకసారి శాంపిల్ వినండి, మీకు కూడా ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఇక వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే వెరీ హై వాల్యూమ్లో మీకు ఎక్కడ తక్కువ అనిపించదు. 700 వాట్ అవుట్పుట్ కాబట్టి మీరు బిగ్గర్ సైజ్ హాల్స్ కూడా ఆరామ్సే యూజ్ చేయొచ్చు. అండ్ ట్రబుల్స్ కూడా చాలా బాగుంటాయి. ట్రబుల్స్ కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్, లైక్ ఏదైతే మనం బోట్లో మనం నోటీస్ చేసాం కదా, 7050DAలో కానీ 6250DAలో కానీ ఏదైతే మనం ఇష్యూ నోటీస్ చేసామో, అంటే మ్యూజిక్ మోడ్ పెడితేనేమో బేస్ అమాంతం లో అయిపోతుంది. అదే మీకు మూవీ మోడ్ పెడితే అమాంతం హై అయిపోతుంది. అసలు ఆ సింక్ అనేది ఎక్కడో మిస్ అయింది. అది ఇందులో కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను. బట్ కాకపోతే కాస్త ఎక్కువ బేస్ ఉంటుంది. సో దట్ మీరు ఏం చేయాలంటే రిమోట్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది బేస్ తగ్గించుకోవడానికి. మీరు మైనస్లో పెట్టుకోండి, దెన్ ఇట్ విల్ బీ ఓకే. అదర్వైజ్ మీకు బేస్ అనేది ఓవర్గా ఉంటుంది మూవీ మోడ్లో. మ్యూజిక్ మోడ్లో మీరు ప్లస్ చేసుకోవాలి, అంతే. అడ్జస్ట్ చేసుకోవాలి. మనం అడ్జస్ట్ చేసుకోకుండా యూజ్ చేస్తే మాత్రం మీరు ఇంప్రెస్ అయితే అవ్వరు. అండ్ వోకల్స్ అనేది క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉన్నాయి. వోకల్స్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. గ్రేట్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ కానీ, అంటే లౌడ్నెస్ ఏమంటారు, సాలిడ్నెస్ కానీ అండ్ క్లారిటీ కానీ చాలా బెటర్గా ఉంది. ఇన్స్ట్రుమెంటల్ క్వాలిటీలో ఎక్కడ ఇష్యూ లేదు. బికాస్ ఆఫ్ డాల్బీ అట్మాస్ ఎన్కోడింగ్ మీకు ప్రాపర్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే క్లియర్గా వినిపిస్తున్నాయి. అండ్ సరౌండ్ ఎఫెక్ట్ అనేది క్రేజీగా ఉంటుంది. చాలా అంటే చాలా ప్రాపర్ సరౌండ్ క్రేజీ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది డాల్బీ అట్మాస్ కంటెంట్లో 5.1లో మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. డాల్బీ అట్మాస్ కంటెంట్లోకి వెళ్ళగానే మీకు అసలు ఆ సరౌండ్ ఎఫెక్ట్ చాలా అంటే చాలా ప్రాపర్గా వస్తుంది. సో దట్ ఆడియో పరంగా మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. కాకపోతే మీరు చిన్న చిన్న రూమ్స్లో వాడాలనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అదైతే చూసుకోండి. దీన్ని కొనే ముందు కొన్ని కాన్స్ అంటే మాత్రం చెప్పాను కదా, మ్యూజిక్లో లో, మూవీలో హై అనేది వీళ్ళు ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ మన చేతిలో రిమోట్ ఉంది కాబట్టి కాస్త అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. ఏదైతే సరౌండ్ స్పీకర్స్ ఇచ్చారో వాటి రెండింటి మధ్య కనెక్టింగ్ వైర్ ఒకటి ఉంటుంది. దో ఇట్స్ వైర్లెస్, రెండింటిని వైర్డ్గా కనెక్ట్ చేయాలి కదా మనం. అప్పుడు ఆ వైర్ లెంత్ అనేది కాస్త తక్కువ అనిపించింది నాకు. అది కాస్త పెద్దగా ఇస్తే బాగుండేది. అండ్ సరౌండ్ అండ్ సెంటర్ స్పీకర్స్ కంట్రోల్ అనేది మనకి రిమోట్లో ఇవ్వలేదు. అది ఒకటి ఇవ్వాల్సింది. ఎందుకంటే నైట్ మూవీస్ చూస్తుంటాం, మనకి సెంటర్ స్పీకర్లోంచి వాల్యూమ్ ఎక్కువ రావాలని ఫీలింగ్ ఉంటుంది కదా. సో అది ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ప్రాపర్గా అరేంజ్ చేయనప్పుడు అట్లీస్ట్ ఆ కంట్రోల్స్ ఇస్తే బాగుండేది. అండ్ ఒకసారి ఇది కొనేటప్పుడు అయితే ఆలోచించుకోండి. ఒకవేళ మీ ఇంట్లో బేస్ అంటే ఇరిటేషన్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే చాలా చాలా హెవీ బేస్ వస్తుంది. మూవీ మోడ్లోకి వెళ్ళగానే సడన్గా ఏదో ఒక బేస్ వచ్చి మీద పడి కుమ్మేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అదిరిపోతాయి. అంటే వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది అన్వాంటెడ్గా. మీకు ఆ వైబ్రేషన్స్ వల్ల ఈ బేస్ వింటారో వినరో తెలియదు కానీ వంటగదిలో సామాన్లు ఊగుతూ ఉంటాయి.
ఇంట్లో సీలింగ్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. నాకు అది నచ్చదు. మనం ఏమి ఇంట్లో ప్యూర్ ఎకోస్టిక్ రూమ్ అయితే ఉంటుంది కదా మన దగ్గర, సౌండ్ రాకుండా ఉండడానికి. మన ఇంట్లో అన్ని సామాన్లు ఉంటాయి కాబట్టి అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. మైనస్లో పెట్టుకొని యూస్ చేయండి, సంహౌ తగ్గుతుంది. బట్ బెడ్రూమ్స్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైట్ అవే నో, అసలు ఎట్టి పరిస్థితుల్లో జోలికి వెళ్ళకండి. మీడియం సైజ్ హాల్స్ నుంచి బిగ్గర్ సైజ్ హాల్స్ అయితేనే దీని అయితే తీసుకోండి. ఫర్ ద ప్రైస్ మాత్రం గ్రేట్ వాల్యూ ఫర్ మనీ ఫర్ 18,000. అండ్ సేల్స్ ఉన్నప్పుడైతే 15,000-16,000 వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ కిల్లర్ వన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తూ మీకు ఇది స్ట్రైట్ అవే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ 20-22K అనమాట. అరౌండ్ 20-22Kలో మనకి రెండే ఆప్షన్స్ చాలా ఉన్నాయి వేరేవి. బోట్ నుంచి, జీబ్రానిక్స్ నుంచి 7050DA ఉంది, 6250DA ఉంది. అందులో కాన్స్ ఉన్నాయి సేమ్ ఇందులో ఉన్నట్టే, కాస్త బేస్లో ఆ వ్యత్యాసం కానీ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. సో దట్ నేను ఒక ₹1000 తక్కువ వస్తున్నా సరే వాటిని కొనొద్దనే చెప్తాను. నేను చెప్పే ఈ రెండింటికి వెళ్ళండి. ఫస్ట్ వన్ వచ్చేసి LG S65TR. ఎస్, దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అరౌండ్ 20-22,000. ఆ సేల్ ఉన్నప్పుడు ఎప్పుడు మీకు 19,000కి 20,000కి వస్తుంది, సేల్ లేకపోతే 22,000కి వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే 600 వాట్ అవుట్పుట్తో వస్తుంది. చాలా బాగుంటుంది అవుట్పుట్ అనేది, మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ హాల్స్ 100%. అండ్ దాంతోపాటు వైర్లెస్ సబూఫర్ అండ్ వైర్లెస్ రేర్ శాటిలైట్ స్పీకర్స్. ఎక్కడ మీకు వైర్డ్ అయితే ఉంటుంది అనమాట, వైర్లెస్కి అయితే ఇచ్చారు. అండ్ గ్రేట్ బిల్డ్ క్వాలిటీ. బిలీవ్ మీ, ఇప్పుడు నేను చెప్పిన మోటరోలా కన్నా వేరే వాటికన్నా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. ఎల్జీది ఎందుకో తెలియదు, మీరు సౌండ్ బార్ తీసుకోండి, సబూఫర్ తీసుకోండి, శాటిలైట్స్ తీసుకోండి, ఎనీథింగ్ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇది 5.1 సౌండ్ బార్ అనమాట, డాల్బీ డిజిటల్ది. అండ్ అలానే మీకు ఏ సౌండ్ ప్రో ఉంటుంది అంటే ఎల్జీ టీవీతో పెట్టుకున్నప్పుడు మీకు కాస్త ఎక్స్ట్రా బెటర్ సౌండ్ క్వాలిటీ వస్తుందని. బట్ అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఎల్జీ వాడరు కాబట్టి 5.1 డాల్బీ డిజిటల్తో వస్తుంది. సో ప్రాపర్ 5.1 కంటెంట్ మీరు ఇందులో అయితే ఎంజాయ్ చేయొచ్చు. బిఫోర్ మన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఒకసారి శాంపిల్ వినండి, మీకు కూడా ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. సో ఉన్నారు కదా. సో ఫస్ట్లీ వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సఫిషియంట్ వాల్యూమ్, దో ఇట్స్ 600 వాట్ అవుట్పుట్. నేను మరీ ఇందాక చెప్పాను మోటర్లో, అరే బాబు మీరు బెడ్రూమ్లోకి తీసుకున్నారంటే పగిలిపోతుంది, హాల్స్ బిగ్గర్ హాల్స్ అయితే తీసుకోండి అని. అంత వెరీ హై వాల్యూమ్ ఏమి ఉండదు, బట్ సఫిషియంట్గా ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇప్పుడు మోటరోలాని 50% కూడా పెట్టి మనం వాడలేం, దీన్ని మనం 90% పెట్టి వాడుకోవచ్చు. బట్ 100% అవసరం మనకు ఉండదు. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు. సఫిషియెంట్గా ఉంటుంది. లేదు మా చెవులు పగిలిపోవాలి, రక్తం రావాలి అనే అంత సౌండ్ అయితే ఇందులో అయితే రాదు, కానీ సఫిషియెంట్గా ఉంటుంది. మీకు కావాల్సినంత అయితే ఉంటుంది, వినసొంపుగా ఉండే అంతకుమించి ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి దెన్ మీకు మోటరోలా, బోట్ ఇట్లాంటివి సెట్ అవుతుంది. సఫిషియంట్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాలెన్స్డ్ ట్రబుల్స్ ఉంటాయి. అంటే మీకు యూజువల్గా కాస్త ట్రబుల్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు, చాలా బాగున్నాయి అంటారు, బట్ ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ట్రబుల్స్ ఎంత రావాలో అంతే వస్తుంది, కాస్త ఎక్కువ కాస్త తక్కువ రాదు. ప్రాపర్ ట్రబుల్స్ ఉన్నాయి. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం సాలిడ్ బేస్ అప్ టు 200-300 స్క్వేర్ ఫీట్ రూమ్స్ వరకు మీకు సాలిడ్ బేస్ ఉంటుంది. ఒకవేళ మీరు మోర్ దాన్ 300 స్క్వేర్ ఫీట్ అబోవ్ ఉన్న బిగ్గర్ హాల్స్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు బేస్ కాస్త పెరుగుంటే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు నోటీస్ చేశానంటే మీరు తక్కువ వాల్యూమ్ పెట్టుకుని బిగ్గర్ సైజ్ రూమ్లో విన్నా కానీ మీకు బేస్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అరే బిగ్గర్ సైజ్ హాల్లో వాల్యూమ్ సరిపోవట్లేదని మనం వాల్యూమ్ ప్లస్ చేస్తుంటాం, ప్లస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్లస్ అయ్యే కొద్దీ బేస్ ఇంక్రీజ్ అవ్వడం పెద్దగా ఏం లేదు, కానీ ఆ ప్లస్లో మీకు సరౌండ్స్లో నుంచి వచ్చే సౌండ్ బార్లో నుంచి వచ్చే సౌండ్ పెరుగుతుంది. సో దట్ బేస్ తక్కువ అనే ఫీలింగ్ వస్తుంది. బేస్ అలానే ఉంటుంది, ఇది పెరగడం వల్ల ఇది తక్కువ అనిపిస్తుంది. కాస్త బిగ్గర్ సైజ్ హాల్స్ అనుకుంటే మాత్రం మరీ బిగ్గర్ సైజ్ అంటే మోర్ దాన్ 400 అయితే మాత్రం ఆలోచించండి. బట్ లెస్ దాన్ 400 మీకు సఫిషియెంట్గా ఉంటుంది. బేస్లో మీకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ వోకల్స్ క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంటాయి, ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ మెయిన్ ఇన్స్ట్రుమెంటల్స్, ఎస్ దిస్ ఈస్ ద ప్రాపర్ సినిమాటిక్ సౌండ్ బార్. ఎందుకంటే ప్రతి సౌండ్ బార్ వస్తుంది, సౌండ్ బార్ అనగానే గజ్జల సౌండ్ వచ్చేస్తుంది సౌండ్ బార్లో, సబూఫర్లో బేస్ వచ్చేస్తుంది, ఆటో డీజే ఎఫెక్ట్, అలా కాదు. ఇది ప్రాపర్గా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇలా గుద్దామంటే ఆ గుద్దే దాంట్లో కూడా ఇది సబూఫర్లోనే రావాల్సిన. ఇప్పుడు ఈ సౌండ్లో కాస్త సాలిడ్ థింగ్ ఉంది. ఆ సాలిడ్ థింగ్ అనేది కూడా గజ్జల రూపంలో వస్తే సౌండ్ బార్లో ఉంచి
యూస్ ఏం లేదు కదా. బట్ ఈ సాలిడ్ సౌండ్ అనేది ఇందులో సాలిడ్గా వస్తుంది. అంటే సౌండ్ బార్లో ఏవైతే 3 స్పీకర్లు యూజ్ చేశారో వాటిల్లో దమ్ము ఉంది. అవి కూడా సమ్ సార్ట్ ఆఫ్ సాలిడ్నెస్ మీకు ఇన్స్ట్రుమెంటల్స్లో యాడ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఖచ్చితంగా మీకు ఇది సాలిడ్ ఇన్స్ట్రుమెంటల్స్ ఉంటుంది. సరౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. 100% మీకు సౌండ్ క్వాలిటీ వైజ్గా దిస్ విల్ బి ద బెస్ట్ వన్. 100% మీరు సో ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 100% మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ అరౌండ్ 20,000 బిలో వస్తే మాత్రం కిల్లర్ డీల్. కళ్ళు మూసుకొని ఇంకేం ఆలోచించకుండా వేరే నీ నెక్స్ట్ చెప్పే దాని గురించి కూడా ఆలోచించొద్దు. 120,000 ఇది వస్తే స్ట్రైట్ అవే తీసుకోండి. లేదన్నా ఇంకో ఆప్షన్ మేమేందంటే మూవీస్ ఈ సాలిడ్నెస్ ఇది ఎంత ఇంపార్టెంటో మాకు కాస్త మ్యూజిక్ ఎక్కువగా వింటాం. మీరు మ్యూజిక్ లవర్ ఎక్కువగా అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మీరు 20,000లోనే తీసుకోవాలి. మోర్ ఎవర్ మూవీస్ కంటే మ్యూజిక్ ఎక్కువగా అనుకుంటే మాత్రం సామ్సంగ్ B67 EF XL అని వెరీ రీసెంట్లీ లాంచ్. దీని యొక్క రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్లీ దీని గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 490 వాట్ అవుట్పుట్తో వస్తుంది. కంపేర్ టు ఎల్జీ కాస్త అవుట్పుట్లో కాస్త తక్కువే కానీ బట్ మరి మీరు అవుట్పుట్లో రియల్ టైం అవుట్పుట్లో అంత మేజర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయకండి. పేపర్ మీద ఉన్నట్టుగా రియల్ టైం బాగానే ఉంది. వైర్లెస్ సబ్వూఫర్ అండ్ శాటిలైట్స్తో వస్తుంది. ఎక్కడ మీకు ఇష్యూ లేదు. గ్రేట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీరు సౌండ్ బార్ తీసుకోండి, శాటిలైట్స్ తీసుకోండి అండ్ సబ్వూఫర్ తీసుకోండి. ఈ మూడిటి బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ 5.1 డాల్బీ డిజిటల్తో వస్తుంది. అండ్ క్యూ సింఫనీ సపోర్ట్ ఉంటుందన్నమాట. క్యూ సింఫనీ అంటే వీళ్ళ క్యూ సింఫనీ సపోర్ట్ ఉన్న టీవీస్ తోటి మింగిలైపోయి అందులోంచి టీవీ స్పీకర్లో కూడా ఏ సౌండ్ రావాలో అదే సౌండ్ వస్తుంది. సో దట్ ఎక్స్ట్రా క్లారిటీ మీకు యాడ్ అవుతుంది అన్నమాట ఒకవేళ మీరు సామ్సంగ్ టీవీ వాడుతుంటే. సో ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి శాంపుల్ వినండి, మీకే ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా. ఫస్ట్లీ వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే హై ఎనఫ్, మోర్ దాన్ సఫిషియంట్. హై ఎనఫ్ ఇంకా నన్ను అడిగినట్లయితే ఇంతకు మించి వాల్యూమ్ అనేది అవసరం లేదు. ఆ తర్వాత ట్రబుల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ గుడ్ ట్రబుల్స్. బట్ ఇక్కడ ఏంటంటే థింగ్ హై నోట్స్ వచ్చినప్పుడుగా చాలా డామినేటింగ్గా ఉంది. నన్ను అడిగితే బిట్ షార్ప్గా ట్రబుల్స్ అనేది చెవులోకి ఇలా దూరతూ ఉంటాయి అనమాట. చెవులోకి కాస్త షార్ప్ ట్రబుల్స్ అయితే ఉన్నాయి. కంపేర్ టు LG S65 TRలో బ్యాలెన్స్డ్ అని చెప్పాను కదా, దాంతో పోలిస్తే ఇందులో కాస్త ట్రబుల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ బేస్ విషయానికి వస్తే ఇంకా నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సామ్సంగ్లో సేమ్ సిగ్నేచర్ బేస్, థంపింగ్ లోవర్ సాఫ్ట్ బేస్ అనమాట. ఎక్దమ్ టప 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 అనే డీజే బాక్స్ లాగా దూరం వినిపించే బేస్ కాదు. ఆ వైబ్రేషన్ జమ్ ధమ్ ధమ్ అనే ఆ వైబ్రేటింగ్ బేస్ మీకు ఇందులో 100% అయితే ఉంటుంది. క్రిస్ప్ అండ్ క్లియర్ వోకల్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్స్ కూడా క్లారిటీ చాలా బాగుంటుంది. బట్ చెప్పాను కదా ఇన్స్ట్రుమెంటల్స్లో ఇందాక నేను LGలో ఇలా కొడితే ఆ సాలిడ్నెస్ ఇందులో కూడా ఉంటుంది. అది సౌండ్ బార్లోంచి రావాలని ఇలా కొట్టిన సౌండ్ LGలో ఇలా వస్తే మనకి ఏమంటారు సామ్సంగ్లో వచ్చేసి కాస్త ట్రబుల్స్ యాడ్ చేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళు ఎయిటర్లు ఏమని చెప్పడం కోసం నేను జస్ట్ లైవ్లో ఎగ్జాంపుల్ మీకు ఒకసారి వినండి. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నట్టుగా ఒకసారి ప్లే చేస్తారు. దీనికి ఎక్స్ట్రా ట్రబుల్స్ యాడ్ చేస్తే ఎలా వస్తుందో ఒకసారి మన వాళ్ళు ట్రబుల్స్ యాడ్ చేసి ప్లే చేస్తారు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది LGకి సామ్సంగ్కి ఉన్న డిఫరెన్స్. జస్ట్ ఫర్ చెకింగ్ దీన్ని ఇప్పుడు మన వాళ్ళు వేస్తారు, ఒకసారి వినండి మీరు. సో విన్నారు కదా, ఇలా ఈ డిఫరెన్స్ అయితే మీకు రెండిట్లో ఉంటుంది. అందుకని నేను ఎందుకు చెప్పానంటే మీకు మ్యూజిక్ లవర్ అయితే ఇది మీకు చాలా బాగుంటుంది. ట్రెబుల్స్ హై ఉండి బేస్ థంపింగ్గా ఉన్నప్పుడు మ్యూజిక్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ మూవీస్లో మనకి ఈ ఇన్స్ట్రుమెంటల్స్ క్లారిటీ అనేది చాలా బెటర్ ఉండాలన్నమాట. ఆ పాయింట్లో ఖచ్చితంగా నేను మూవీ అండ్ మ్యూజిక్ రెండింటికి LG బాగుంటుంది. మ్యూజిక్ లవర్ పిచ్ లవర్ అనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ బాగుంటుంది. మరి సరౌండ్ ఎఫెక్ట్ బాగాలేదా? మూవీ ఎఫెక్ట్ అంటే మూవీ ఎఫెక్ట్ చాలా బాగుంది. సరౌండ్ ఎఫెక్ట్ గ్రేట్గా ఉంది. ఎవ్రీథింగ్ బాగుంది. జస్ట్ ఆ ఇన్స్ట్రుమెంటల్స్లో పంచీనెస్లో ఉన్న స్మాల్ డిఫరెన్స్ వల్ల నేను దాన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ రెండు సేమ్ ప్రైస్కి వచ్చేసి మీకు సామ్సంగే కావాలనుకుంటే ఈ చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. అట్లని వేరే వాటితో పోలిస్తే దీస్ టూ ఆర్ ద టాప్ నాచ్. ఈ రెండిట్లో ఏది ఏంటి అని తెలియడం కోసం మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అదొకటైతే బ్రెయిన్లో పెట్టుకోండి. కాన్సెప్ట్ అదే, కాస్త ట్రబుల్స్ అనేది డామినేటింగ్గా ఉంది, అంతకుమించి పెద్ద కాన్సెప్ట్ లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఫర్ మ్యూజిక్. ఒకవేళ మీకు ఓవరాల్ ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం మీరు కావాలి రెండు సేమ్ ప్రైస్లో వస్తున్నాయి అనుకుంటే LGకి వెళ్ళిపోండి. ఇది కూడా అరౌండ్ 22,000లో ఇది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ మూడింటికి సంబంధించిన లింక్స్ అనేది అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ లింక్స్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటాయి. మీకు ఎక్కడ సేల్లో ఎప్పుడు ఎక్కడ తక్కువ వచ్చి ఎక్కడ కార్డ్ ఆఫర్ ఉండి ఏది బాగుంటే అదే ప్లాట్ఫామ్ నుంచి అయితే పర్చేస్ చేసుకోండి. అల్టిమేట్గా బయింగ్ డెస్టినేషన్ ఈజ్ యువర్స్. మీరు ఎక్కడైనా కొనుక్కోండి, ఏదైనా కొనుక్కోండి, బట్ మన లింక్ యూజ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.